నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం. నేను సాయి. భారతదేశం ఒక సెక్యులర్ రాజ్యం. కొంతమంది రాజ్యాంగ పండితులు దీన్నే లౌకిక రాజ్యం అంటారు. మరికొంతమంది మతాతీత రాజ్యం అంటారు. అసలు ప్రభుత్వం అన్ని మతాల పట్ల సమభావన కలిగి ఉండడమే సెక్యులర్ రాజ్య లక్షణమని మరికొందరు వ్యాఖ్యానిస్తారు. ఈ విషయంలో 1950 నాటి భారత రాజ్యాంగానికి 1976లో ఒక సవరణ చేయబడింది. ఈ సవరణ ప్రకారం ఈ దేశం సెక్యులర్ దేశం. అంటే ప్రభుత్వం మతం కారణంగా ఏ వర్గం పట్ల వివక్ష చూపకూడదు, పక్షపాత దృష్టితో వ్యవహరించకూడదు. సమాజంలో అన్ని వర్గాల పట్ల సమభావన కలిగి ఉండాలి. సమభావన అనేది మత విశ్వాసాలను గౌరవించడం వరకేనా? న్యాయాన్ని అందించడంలో సమభావన ఉండనక్కర్లేదా? మత ధర్మాలకు అతీతంగా ఒకే రకమైన న్యాయాన్ని అందించేలా మన న్యాయ వ్యవస్థ, మన చట్టాలు ఉన్నాయా? కొన్ని మత ధర్మాలకు అనుగుణంగా న్యాయస్థానాలు న్యాయాన్ని ప్రకటించాల్సి వస్తే అది సెక్యులర్ రాజ్యాంగం అవుతుందా? సెక్యులర్ వ్యవస్థలో న్యాయానికి ఎంత న్యాయం జరుగుతోంది? ఇదే ఈనాటి ధర్మపీఠంలో చర్చనీయాంశం. ఇవాల్టి మన చర్చలో పాల్గొంటున్నారు ప్రజ్ఞాభారతి చైర్మన్ శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, అదేవిధంగా ధార్మికవేత్త సౌమిత్రి లక్ష్మణాచార్య గారు, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది జేఎల్ఎన్ మూర్తి గారు. నమస్కారం మూర్తి గారు, లక్ష్మణాచార్య గారు, త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు. చర్చకు స్వాగతం. ముందుగా హనుమాన్ చౌదరి గారు, సెక్యులర్ దేశం ఈ మాట అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో అనేక మంది మాట్లాడుతూనే ఉంటారు. ఏ మతానికి సంబంధించిన ఏ అంశం వచ్చినా సరే భారతదేశం సెక్యులర్ దేశం, ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదని ఒకరు అంటారు, లేదా సెక్యులర్ దేశం కాబట్టి మాట్లాడొచ్చు అని ఒకరు అంటారు. అసలు సెక్యులరిజం అంటే అర్థం ఏంటి? క్రైస్తవం 2600 సంవత్సరాలు ప్రారంభమైంది. మొట్టమొదటిలో క్రైస్తవాన్ని ఎవరు అంగీకరించకపోతే క్రైస్తవాన్ని ప్రాపగేట్ చేసేవాళ్ళని సింహాలకి మేపేవాళ్ళు అనమాట రోమన్ సామ్రాజ్యంలో. ఈ పాలస్తీన్ అనేది, ఇజ్రాయెల్ అనేది రోమన్ సామ్రాజ్యంలో ఒక భాగంగా ఉండేది. 389 ఏడీలో రోమన్ చక్రవర్తి క్రైస్తవాన్ని స్వీకరించాడు. ఎందుకంటే దేశంలో కల్లోలాలు వస్తాయి. ఈ మత ప్రచారకులంతా కూడా దేవాలయాలను మొదలుగొట్టడం మొదలుపెట్టి నానా బూతులు జరుగుతూ మొదలు పెడుతుంటే అల్లకల్లోలం అయిపోతుంటే అప్పుడు ఉన్నటువంటి సర్వ మతాధిపతి పోపుకిన్ను ఆయనకి ఒక అంగీకారం వచ్చిందనమాట అండి. నేను నిన్ను దేవాంశ సంభూతుడిగా గుర్తిస్తానని పోపు రాజుతో అన్నాడు. రాజు అన్నాడు, నీ మతాన్ని నేను స్వీకరించి ప్రజలందరి చేత కూడా నీ మతాన్ని స్వీకరింపజేస్తానని అన్నాడు అనమాట అండి. ఇది తరువాత 700-800 వరకు అలాగే సాగింది. అంటే ఏంటనమాట అండి, ఈ రాజు యొక్క రాజ్యం చేయటమే కాదు, వారికి స్వర్గంలో స్థానం ఇప్పించడానికి కూడా రాజు ప్రయత్నం చేయాలి ప్రజలకి. అది ఎలా చేయాలని చెప్పేది మతాచార్యుడు పోపు. ఇలా జరుగుతుంటే చాలా చాలా ఘోర అకృత్యాలు జరిగినాయి అనమాట అండి. ఉదాహరణకు గియార్డినో బ్రూనో అతను ఒక ఇటాలియన్ అస్ట్రానమరు సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది అన్నాడు. తప్పు ఇది. ఈ తప్పు బైబిల్ ప్రకారం, క్రైస్తవం ప్రకారం ఇలా కాదు. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్నాడు. కాల్చిపారేశారు, కట్టి కాల్చారనమాట అండి. గలీలేకి అలా చేశారనమాట అండి. జోన్ ఆఫ్ ఆర్క్ని అలా చేశారనమాట అండి. ఇలా జరుగుతుంటే వీటన్నిటికీ విరోధిస్తూ నెమ్మదిగా వాళ్ళలో ముసలం పుట్టిందనమాట అండి. రాజు రాజ్యం చేయాలి, మతాధిపతి ఈ స్పిరిచువాలిటీ గురించి, దేవుని గురించి చెప్పాలి, రెండు విడిగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. అది సెక్యులర్ రాజ్యం బీజం. అంటే ఏంటి, రాజు అనేది, చట్టాలు అనేది మతం చెప్పినట్టు కాదు. ఓకే, దీన్ని సెక్యులర్గా ఉండాలి. అంటే మతానికి సంబంధించే కాకుండా ఉండాలి. నీవు పని నువ్వు చూసుకో, నువ్వు దేవుడి దగ్గరికి ప్రజలు ఎలా వెళ్ళాలో నువ్వు చెప్పుకుంటూ వెళ్ళు. నేను రాజ్యం మాత్రం దీనితో సంబంధం లేకుండా చేస్తాను. అది సెక్యులరిజం అంటే అనమాట. అవును. ఇటువంటి సెక్యులరిజం భారతదేశంలో ఎప్పుడూ కూడా, అసలు భారతదేశంలో మతం అంటూ లేదు, ధర్మం అంటూ ఉండదన్నమాట అండి. నీ యొక్క విశ్వాసం ప్రకారం ఏ దేవుడినైనా ఏ రూపంలో అయినా సరే ఎప్పుడైనా సరే ప్రార్థించుకో, లేదా ప్రార్థించకుండా ఉండు. అటువంటి స్వేచ్ఛను ఇచ్చారనమాట అండి. ధర్మంగా ప్రవర్తించమన్నారనమాట అండి. కాబట్టి ఈ దేశాన్ని సెక్యులరిజం యొక్క అవసరం ఏమున్నది? ఎప్పుడూ కూడదు. భారతదేశం యొక్క చరిత్రలో ఒకే ఒకప్పుడు రాజుగారికి ఒక మతము, ఆ మతం దేశం మీద రుద్దబడింది ఒకటి అశోకుని కాలంలో బౌద్ధం. ఓకే, తర్వాత సముద్రగుప్తులు కానీ వీళ్ళు కానీ ఏ హిందూ రాజు కూడా అనమాట అండి భార్య బౌద్ధం అయ్యేది, ఇంకో దాంట్లో ఉండేవాడు అనమాట అండి. కాబట్టి సెక్యులరిజం అనేది అప్రస్తుతము, అప్రాసంగికం భారతదేశం. ఓకే, కానీ వెస్టర్న్ విద్యకు లోబడిన వాళ్ళు. మీరు చెప్పిన ప్రకారం అయితే లక్ష్మణాచార్య గారు, ఒకసారి
ముఖ్యంగా బయట దేశాల్లో కొన్ని దేశాల్లో అయితే ముఖ్యంగా మతం అనేది ఎప్పుడైతే నిర్ణయాత్మక ధోరణిలోకి వస్తుందో కొన్ని అంశాలకు సంబంధించి సూర్యుడు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అని చెప్పినందుకు చంపేసిన పరిస్థితి, భూమి గుండ్రంగా ఉంటుందంటే చంపేసిన పరిస్థితి, అటువంటి మత మౌఢ్యం వస్తున్న సందర్భంలో మాత్రమే ఈ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ వచ్చింది అనేది హనుమాన్ చౌదరి గారు చెప్తారన్నమాట. ప్రస్తుతం సెక్యులరిజం రైట్, మన భారతదేశం కూడా సెక్యులర్ దేశం, అంటే సమభావనతో అన్ని మతాల వారు కలిగి ఉండాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశం. అన్ని మతాల పట్ల సమభావనతో ప్రభుత్వం కూడా చూడాలి. అటువంటి పరిస్థితి దేశంలో ఉందా? దీనికంటే ముందు మీరు ఏదైతే అమెండ్మెంట్ గురించి మాట్లాడారో దాని గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కనుక హయ్యెస్ట్ అథారిటీ కనుక అనుకున్నట్టయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ని రాసినప్పుడు దాంట్లో ఈ సెక్యులరిజం అనేటువంటి ఒక పదం లేదు, దాంట్లో సోషలిజం అనేటువంటి ఒక పదం లేదు, అవసరం కూడా లేదని చెప్పారు. కేవలము చౌదరి గారు చెప్పినట్టుగా అది అవసరం కూడా లేదని చెప్పారు. కేవలము ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత సోషలిస్టులని కమ్యూనిస్టులని అప్పీజ్ చేయడానికి, ప్లీజ్ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్లో భాగస్వాములు అయ్యారు కాబట్టి ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి సోషలిజం సెక్యులరిజం అనేటువంటి ఒక పదాలను దాంట్లో చేర్చారు. చేర్చినప్పుడు ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి ఒక ఆ డిబేట్ లోపల వారు మాట్లాడినటువంటి ఒక మాట ఏంటంటే, డిబేట్ ఆన్ 42nd amendment said that by inclusion of words secular and socialistic in the constitution we are striving to provide Indian version of socialism and communism. This is stated by so-called our Prime Minister then Indira Gandhi. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశంలో సెక్యులరిజం అనేటువంటిది అంబేద్కర్ గారికి తెలుసు, లేదు సర్దార్ పటేల్ గారికి తెలుసు, లేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక బాల గంగాధర్ గారి తిలక్ గారికి తెలుసు, లేదు గాంధీ గారికి తెలుసు. బట్ ఉన్నటువంటి ఒక సెక్యులరిజాన్ని పర్వర్టెడ్ వర్షన్ లోపల అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తులు నెహ్రూవియన్ సెక్యులరిజం. నెహ్రూ గారికి పటేల్ గారికి చాలా తేడా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ దేశం మీద కొన్ని వందల సార్లు దండయాత్రలు చేసినటువంటి ఒక సందర్భం లోపల అక్కడ ఉన్నటువంటి ఒక సోమనాథ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఒక వ్యక్తి సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ హ్యాస్ ఇన్వైటెడ్ ద ప్రైమ్ మినిస్టర్ టు కమ్ ఫర్ లేయింగ్ ద ఫౌండేషన్ స్టోన్. దానికి చేయడానికంటే ఆయన రానన్నాడు నెహ్రూ గారు. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఆ దేవాలయం ఇనాగరేట్ చేయబడింది. ఆయన ఏం చెప్పాడంటే జాతికి పట్టినటువంటి యొక్క ఏదైతే కళంకం ఉందో ఆ కళంకాన్ని తీసివేయడానికి అని చెప్పేసి నేను సోమనాథ దేవాలయం నిర్మాణం చేస్తున్నానని చెప్పేసి చెప్పాడు. దట్ ఈస్ ద రియల్ సెక్యులరిజం ఆఫ్ దిస్ కంట్రీ. ఎందుకంటే జాతి నేషన్ ఈ రెండు పదాలను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి సర్దార్ పటేల్. బట్ వీటిని అర్థం చేసుకోకపోయినటువంటి ఒక వ్యక్తి నెహ్రూ. కాబట్టి నెహ్రూ గారి బిడ్డ అయినటువంటి ఒక ఇందిరాగాంధీ గారు తన యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా లేనటువంటి ఒక పదాలను తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో పెట్టి అప్పటి వరకే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒక ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 కానీ ఆర్టికల్ 25 నుంచి 26, 27, 28, 29, 30 ఇవన్నీ కూడా ధర్మ నిరపేక్షత గురించే మాట్లాడాయి, ఇక్కడ ధర్మం గురించే మాట్లాడాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి ఈవెన్ ఆదేశిక సూత్రాల లోపల డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నటువంటి ఒక అంశాలను కూడా పక్కకు పెట్టి సెక్యులరిజం అనేటువంటి ఒక పదాన్ని దాన్ని ఇంక్లూడ్ చేసి కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒక సోషలిస్టులని కమ్యూనిస్టులని అప్పీజ్ చేయడానికి వచ్చినటువంటి ఒక పదం. కాబట్టి ఆ సెక్యులరిజం అనేటువంటి ఒక పదం భారతదేశానికి ఇట్ ఈస్ నాట్ రెలెవెంట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇర్రెలెవెంట్ నా ఉద్దేశం. ఓకే, ఈ సవరణ కంటే ముందు 76 కంటే ముందు మనం సెక్యులర్ గానే ఉన్నామా, అంటే సమభావనతో మతాలకు అతీతంగా ఉన్నామా? ఈ దేశం అలాగే నడిచిందా? ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ అనేది యాక్చువల్లీ ఈ సెక్యులర్ భావాలు సోషలిజం భావాలతోటి మొదలైంది. మెయిన్గా సెక్యులర్ భావాలతోటి మొదలైంది కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఏదైతే వచ్చిందో మనకి. కానీ ఆ పదాలు అనేది ఏదైతే మన మల్టిపుల్ ఏరియాస్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ దగ్గరికి చేర్చి వాళ్ళది ఏదైతే రిచువల్స్ వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉన్నాయో అది ఒక మన తరతరాల నుంచి వస్తుంది, మన పూర్వీకుల నుంచి వస్తుంది అదంతా. దట్ అండ్ ఆల్ ఈజ్ ఎంబెడెడ్ ఇంటూ ఏ సెక్యులర్ నేమ్, దట్స్ ఆల్. ఎందుకంటే మనకి ధర్మము ఏదైతే ఇవాళ మనం ఈ ధర్మపీఠం ముందు మాట్లాడుతున్నామో ఈ ధర్మపీఠం అనేది మనము ఈ పర్టికులర్ వేరియస్ సెక్యులర్ భావాలు
సెక్యులర్ రిలీజియస్ వీటన్నిటి నుంచి వస్తున్నాయో ఇవన్నీ టుగెదర్ అయినప్పుడే ఈ ధర్మం అనేది నిలబడుతుంది. ఈ ధర్మం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? లాఫుల్ ఏదైతే మన కల్చరు, మన ఫెస్టివల్స్ ఇవన్నీ అంటున్నామో మనము, ఇవన్నీ ఫాలో అయితే కదా ధర్మం వచ్చేది. ఇవన్నీ ఇవాళ లాస్. ఇవన్నీ మన వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు ఫాలో అవుతున్నాయి ఒక్కొక్కటి. ఏమని ఈ టైంలో ఈ ఫెస్టివల్ చేయాలి, ఈ టైంలో ఈ ఫెస్టివల్ చేయాలి, ఈ టైంలో ఈ ఫెస్టివల్ చేయాలి. ఇవన్నీ లాఫుల్ గా వచ్చినవే కదా ఈ ఫెస్టివల్స్ కూడా. అంటే ద బేసిక్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యావింగ్ ద సెక్యులరిజం విత్ ఇట్, బట్ దే హ్యావ్ యాడెడ్ టు ప్లీజ్ సెర్టెన్ ప్రాపర్టీస్ యాజ్ ఎ నేమ్ సేక్. బట్ ఈ విషయాల్లోకి వస్తే మరి మనం ఇంకా దూరంగా ఆలోచిస్తే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కాస్ట్ ఉందనుకోండి. ఒక పర్టికులర్ కాస్ట్కి కొన్ని ఫెసిలిటీస్ లేకపోయినాయి కొన్నిసార్లు. ఆ ఫెసిలిటీస్ తీసుకురావడానికి ఈ పదాలు మళ్ళీ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి అలా చేసుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డిఫరెంట్ మతాలు ఉన్నాయి. మన దగ్గర ఒక్కొక్క మతానికి ఒక రూల్, ఒక రెగ్యులేషన్స్ పెట్టారు. కానీ మనం సెక్యులరిజం అంటే ఏంటి? అన్ని మతాలకి అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఒకటే ఫాలో అవ్వాలి. కానీ ఇప్పటికీ మనము దాంట్లో ఈ ధర్మం ఏదైతే మనం ఫాలో చేస్తున్నామో దాంట్లో ఇంకా వివక్షత ఉంది మనకి. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఇంకోటి ఏంటంటే, ఈ ధర్మపీఠంలో మనము ధర్మాన్ని అందరికీ కలిసి ఒకటే విధంగా ఒకటే ప్యాటర్న్ లో తీసుకొచ్చామా లేదా అనేది ఆలోచించాలి. ఓకే, న్యాయ విభాగంలో సమభావన గురించి మనం మాట్లాడదాం సార్. అంతకంటే ముందు ఒక్క అంశం, హనుమాన్ చౌదరి గారు, మీరు ఫస్ట్ మాట ఏం చెప్పారంటే సెక్యులరిజం అనేది ఎప్పటి నుంచో హిందూ ధర్మంలో ఉంది, ఇక్కడ అవసరం కూడా లేదు అనేది మీరు చెప్పిన పాయింట్ ముఖ్యంగా. అయితే హిందూయిజంకి సంబంధించిన రిచువల్స్ విషయంలో కావచ్చు, ఆచారాల విషయంలో కావచ్చు, ఏది వచ్చినా దాని గురించి ఎవరు మాట్లాడినా ఈ సెక్యులర్ దేశంలో ఇదేంటి అనే ఒక ప్రశ్న ఎప్పటికప్పుడు రైజ్ అవుతూనే ఉంటుంది. వినాయక చవితి కావచ్చు, ఇంకో పండుగ కావచ్చు, ఇంకో పండుగ కావచ్చు. అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? సెక్యులర్ దేశంలో హిందుత్వ గురించి మాట్లాడడం ఎందుకు తప్పుగా పరిగణించబడుతోంది? ముందు స్టేట్ కెన్ బి సెక్యులర్, ప్రజలు ఆర్ రిలీజియస్. రిలీజియన్ అనేది వ్యక్తిగతం, ధర్మం అనేది, నా మత విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది అనమాట అండి. స్టేట్కి దీనికి సంబంధం లేకుండా ఉండటం అనేది సెక్యులరిజం. మీరు ఇంకొక ప్రశ్న అడిగారనమాట అండి. 1975లో మన సంవిధానానికి అంటే రాజ్యాంగానికి సవరణ చేయకముందు మనం సెక్యులర్గా నడిచామా అని. అవును, 1956, 75 కన్నా ముందే కదా. 57లో ఎలక్షన్ జరగబోతున్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారు పార్లమెంటులో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అందరికీ కూడా సబ్సిడీ ఇచ్చి మక్కా పంపాలని బిల్లు పెట్టి పాస్ చేయించాడు. హిందువులు అప్పుడు టికెట్ కొనుక్కుంటున్నారు దేవుని చూడటానికి. కానీ ఈయన 1956లో సెక్యులర్ నెహ్రూ గారు ఈ సెక్యులర్ ఇండియా అని చెప్పే దాంట్లో ఒక్క ముస్లింలకు మాత్రం ప్రభుత్వం డబ్బు ఇచ్చి అక్కడ పంపించమని చెప్పి మక్కా పంపించమని చెప్పాడు. దాన్ని ఫాలో చేస్తూ హజ్ హౌస్లు గవర్నమెంట్ సొమ్ముతో, ఉదాహరణకు హైదరాబాద్లో 2 హౌజ్ హౌస్లు కట్టారు. సెంటర్లో ఒకటి కట్టారు, కొత్తగా ఉన్నట్టు విమానాశ్రయాన్ని కట్టారు. ఆంధ్రప్రదేశ్లో కడతారు, 2 చోట్ల, గుంటూరులో కడతాను, కర్నూలులో కడతాను ఆ ముఖ్యమంత్రి అంటున్నాడు అనమాట అండి. అంటే ఈ సెక్యులరిజానికి అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని సమానంగా చూడటం అనే దానికి తూట్లు నెహ్రూ గారు మొదలుపెట్టారు. అదే మీరు చెప్పిన అంశంలోనే ఇతర మతాలకు సంబంధించిన వారిని ఎక్కువ పట్టించుకున్నారు, లేకపోతే ఈ మతానికి సంబంధించిన అంతేకాదు ఎక్కువ పట్టించుకోవడం కాదు, వివక్షత కూడా చూపించారని చెప్పారన్నమాట అండి. ఏమండి 1969లో రాబాత్లో మొరాకోలో అనమాట అండి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనే సమావేశం జరిగింది. 50 దేశాలు, ముస్లిం దేశాలు అక్కడికి వెళ్ళి అనమాట అండి. సెక్యులర్ ఇందిరాగాంధీ గారు తన మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి ఫక్రుద్దీన్ అలీ మహమ్మద్ నాయకత్వంలో కొంతమంది తురకలను అక్కడికి పంపించి ఈ భారతదేశాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో సభ్యునిగా చేర్చుకోండి అని అర్థించింది అనమాట అండి. ఆ సభ ఏముందంటే, ముందు మీ దేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా ప్రకటించినట్లయితే అప్పుడు మీకు ఇస్తాం, లేకపోతే ఏంటి. ఇందిరాగాంధీ సెక్యులర్ సోషలిస్టు లేడీ, భావాలు కలిగినటువంటి లేడీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్లో నీళ్ళని దూర్చడానికి ప్రయత్నించారనమాట అండి. దాని తర్వాత అసలు మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 31 ఏమని ఉంటుందన్నమాట అండి, ఒక్క ముస్లింలు మైనారిటీలకు మాత్రమే తమ ఇష్టం వచ్చినటువంటి విద్యా సంస్థలను స్థాపించుకోవడానికి హక్కు ఉన్నది, హిందువులకు లేదు. ముస్లింలు స్థాపించుకోవచ్చు, క్రిస్టియన్లు స్థాపించుకోవచ్చు, లింగ్విస్ట్ మైనారిటీ చేసుకోవచ్చు. అసలు మైనారిటీ అని పేరు పెట్టి హిందువులు మెజారిటీకి లేని హక్కులు మైనారిటీకి ఇవ్వడం అనేది సెక్యులరిజం ఎలా అవుతుంది? మతం ఈ విధంగా ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రుసుగుల్ని
దాని తర్వాత కాన్స్టిట్యూషన్ని అవతల పెట్టేసి తను ఇష్టం వచ్చినట్టు కూడా ఐచ్ఛికంగానమాట అండి ఈ నెహ్రూ కుటుంబం చేస్తూ ఇటువంటివన్నీ చేస్తూ వచ్చాయనమాట అండి. మరో విషయం, ఇప్పుడు ప్రతి పార్టీ కూడాను మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ముందు నాకు సోషలిజంలోను సెక్యులరిజంలోను డెమోక్రసీలోను విశ్వాసం ఉన్నదని ప్రమాణం చేయాలి, శపథం చేయాలన్నమాట అండి. ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ముస్లింల పార్టీ. ముస్లింలు సెక్యులర్ ఎట్లా ఉంటారండి? వాళ్ళకి ఖలీఫాను సుల్తాను ఖలీఫాను ఇద్దరు ఒకటే అనమాట అండి. వాళ్ళు ఎక్కడ కూడా ఆ దేశంలో ఎక్కడ కూడా వేరే ఉండదన్నమాట అండి. దాని తర్వాత ఇంకోటి సోషలిజంలో నమ్మకం ఉందని చెప్పాలన్నమాట అందరూ కూడా. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగును ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ను ముస్లింలు పార్టీలు మేము సెక్యులర్ అని ప్రమాణం చేస్తుంది దొంగ అబద్ధాలు అనమాట అండి. కూడా అంతటితో కాదనమాట అండి. కమ్యూనిస్టులు వారి యొక్క మతం ప్రకారం వారి యొక్క సిద్ధాంతం ప్రకారం డిక్టేటర్షిప్ ఆఫ్ ది ప్రొలెటేరియట్ రెండో పార్టీ ఉండటానికి వీల్లేదు. అది వరకు ఉన్న కమ్యూనిస్ట్ దేశాలు రష్యాలో కానీ ఇప్పుడున్న కమ్యూనిస్ట్ దేశాలు చైనాలో కానీ వియట్నాంలో కానీ కుబాలో కానీ నార్త్ కొరియాలో కానీ ఒకే ఒక పార్టీ డెమోక్రసీ అంటూ లేదు. మాకు డెమోక్రసీలో నమ్మకం ఉందని చెప్తున్నారు అనమాట వాళ్ళు. ఒక స్వతంత్ర పార్టీ రాజగోపాలాచారి గారు రంగా గారు మున్షి గారు స్థాపించిన స్వతంత్ర పార్టీ మాకు సోషలిజం నమ్మకం లేదు, మేము ఈ ప్రమాణాన్ని దొంగ ప్రమాణాన్ని మేము చేయమన్నారు. అందుకని వాళ్ళు ఎలక్షన్లో పాల్గొనవటం లేదనమాట అండి. అంటే ఈ ప్రభుత్వం స్వతంత్ర పార్టీని ఎలక్షన్లో కూడా పాల్గొనటం ఎందుకంటే మాకు నమ్మకం లేదు సోషలిజంలో. సోషలిజాన్ని ఫైట్ చేయడానికి మేము ఎలక్షన్ ఫైట్ చేస్తామని చెప్పారనమాట అండి. దాన్ని పార్టీ మాత్రమే మా పార్టీ రాజగోపాలాచారి గారు స్వతంత్ర పార్టీ దాని తర్వాత రంగా గారు మున్షి గారు వీళ్ళంతా చేశారు. అందుకని స్వతంత్ర పార్టీకి ఎలక్షన్లో పాల్గొనే హక్కు కూడా లేదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే మన కాన్స్టిట్యూషన్ అవహేళన చేసి కాన్స్టిట్యూషన్ అవహేళన చేయటం మొదలుపెట్టింది నెహ్రూ కుటుంబం. నెహ్రూ గారేమో హజీ, ఇందిరాగాంధీ ఏమో ఇస్లామిక్ కూటమిలో చేరతానని చెప్పింది అనమాట అండి. దాని తర్వాత ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్న లొసుకులను పట్టుకొని వీళ్ళు అబద్ధ ప్రమాణాలు చేసి సెక్యులరిజం అని సోషలిజం అని చెప్పుకుంటున్నారు, డెమోక్రసీ అని చెప్పుకుంటున్నారు అనమాట అండి. ఈ చర్చలో కొంతమంది కాలర్స్ కూడా ఉత్సాహం చూపిస్తున్నారు పాల్గొనడానికి. కొంతమంది కాలర్స్తో కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. హనుమంతరావు గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. హనుమంతరావు గారు ఫోన్ లైన్ కట్ అయినట్టుగా ఉంది. మరో కాలర్తో మాట్లాడదాం. పెద్దపల్లి నుంచి మంజుల గారు ఫోన్ లైన్లో ఉన్నారు. మంజుల గారు మీ అభిప్రాయం ఏంటి? మంజుల గారు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. మంజుల గారు నమస్కారం, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మీరు చెప్తుంది వినిపిస్తుంది. లేదు, ఇప్పుడు మన చర్చ కూడా భారతదేశం ఒక సెక్యులర్ రాజ్యంగా ఉంది. నిజంగా సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం కరెక్ట్ గానే మనం అమలు చేసుకుంటున్నామా? న్యాయ విభాగంలో కూడా సమభావన అనేది కనిపిస్తోందా అనేది ఒక అంశం. మీరేం చెప్తారు? లేదండి, న్యాయ వ్యవస్థ అనేది అందరికి ఒకే విధమైన అవును ఎక్కడ కనిపిస్తుందండి? న్యాయ వ్యవస్థ అనేది అందరికి ఒకే విధంగా ఉండాలి. సెక్యులరిజం అన్నప్పుడు ప్రతి మతానికి సంబంధించినటువంటి ఓటు హక్కు ఏ విధంగా ఉంటుందో న్యాయ హక్కు కూడా అదే విధంగా ఉండాలి. రైట్ రైట్. మన దేశంలో హిందువులు మారుతల్లి సంతానం లాగా భావించబడుతుంది. కాని వాళ్లకు నొచ్చుకుంటే ఎక్కడ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అని మంది అంటారు, సమాజం అంటుంది. కన్న తల్లి పిల్లల్ని ఎలా దూరం కొట్టిందో హిందువుల పరిస్థితి ఈ రోజు అదే విధంగా ఉంది. ఓకే, మనకి థ్యాంక్ యూ అండి. మీ రైట్ మీరు చెప్పిన అంశం నాకు బాగా అర్థమైంది. ఖచ్చితంగా ఇక్కడ ప్యానలిస్టులు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మంజుల గారు మీ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు. హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హనుమంతరావు గారు మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం సార్. అందరికి నమస్కారం అండి. నేను ఒక జనరల్ గా ప్రశ్న వేస్తున్నాను. సెక్యులరిజం అనుకున్నాం కదా, అసలు మన హిందూయిజంలోనే పీఠాధిపతులు ఇటు అనేక సంస్థలు ఉన్నాయి కదా, వాటి సరిగైన కోఆర్డినేషన్ లేదని అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 months బ్యాక్ విజయవాడ దాదాపు 50 దేవాలయాలు కొట్టుకొడితే ఇంతవరకు ఎవరు దాని మీద ఇటు హిందూ సంస్థలు కానీ న్యాయస్థానాలు కానీ ఇంకా ఇండివిజువల్ పీఠాలు కానీ ఎవరు సరైన చర్యలు తీసుకోలేదు. దాని మీద మీరు ఏమవుతుంది? ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ హనుమంతరావు గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. వివక్షతను గురించి ఏమండి, సెక్యులరిస్ట్ ప్రభుత్వం మసీదును కానీ చర్చిని కానీ దాన్ని పాలించడం లేదు, అడ్మినిస్ట్రేటివ్ చేయటం లేదు. కేవలం హిందువుల యొక్క దేవాలయాలను మాత్రమే తమ గుప్పెట్లో ఎందుకు పెట్టుకోవాలి? దాన్ని అందులో సెక్యులర్ విభాగం అని నాన్ సెక్యులర్ విభాగం. ఆచార్యులేమో పూజలు చేసేవాళ్ళేమో మతపరమైన వాళ్ళంట,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వీళ్ళు కన్నవాళ్ళంతా వాళ్ళంతా కూడానేమో సెక్యులర్ అంట. అందులో ఏ మతస్థుడైనా సరే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వేస్తున్నారు. ఎంతోమంది క్రిస్టియన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఆఫ్ టెంపుల్స్. ఇప్పుడు చర్చికి కానీ మసీద్కి కానీ ఏ హిందూ ఆఫీసర్గా వేస్తారా? చేయరు. అలాగే ఈ వక్ఫ్ భూములు అనే వాటికి అన్నిటికీ వేరే దానికి స్వయం ప్రతిపత్తి ఉన్నది. మన దేవాలయాలకు ఎందుకు లేదు? ఇటువంటి వివక్షతని మొట్టమొదటి చూపిస్తున్నారు. యాక్చువల్గా అది బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఇది దేవాలయాల్ని ప్రభుత్వం కింద పెట్టడం అనేది. మరి సెక్యులర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులోనూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత మరి వదిలిపెట్టవలసింది కదా, వదిలిపెట్టలేదు అనమాట అండి. మరో విషయం, జనతా గవర్నమెంట్ సెంటర్లో పాలిస్తూ ఉన్నప్పుడు సెక్యులరిజానికి డెఫినిషన్ నిర్వచనం ఇచ్చిందనమాట అండి. ఆ బిల్లు లోక్సభలో పాస్ అయింది, కానీ ఆ బిల్లు మాత్రం రాజ్యసభలో ఓడిపోయింది. ఇప్పుడు నిర్వచనం లేని సెక్యులరిజం, నిర్వచనం లేని సోషలిజం, నిర్వచనం లేని డెమోక్రసీని ప్రజల మీద ఇష్టం వచ్చి రుతున్నారనమాట అండి. ఇప్పుడు అన్ని పార్టీలు ఒక బీజేపీ తప్పితే కడం పార్టీలు అన్నీ సెక్యులర్ అంటాయి. అన్ని సెక్యులర్ సోషలిస్ట్ అంటారు, డెమోక్రటిక్ అంటారు అనమాట అండి. ఇప్పుడు ఈ ప్రాదేశిక పార్టీలు ఉన్నాయి చూసారు, రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఒకరితో పోటీపడి హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలకి క్రిస్టియన్లకి అనుకూలంగా చేస్తున్నారు. ఉదాహరణకి మద్రసాలకి డబ్బులు ఇవ్వటం ఏంటండి? మువజ్జిన్ అంటే నరుస్తాడు చూసారు రోజుకి 5 సార్లు, వాడి జీతం ఇవ్వటం ఏంటండి? మన ఆచార్యులకి ఏమైనా ఇస్తున్నారా? సంస్కృత పాఠశాలకి ఏమైనా డబ్బు ఇస్తున్నారా? ఏమీ ఇవ్వకుండా మైనారిటీ మతాలని చెప్పేసి వాళ్ళకి నా సొమ్ముని ఇస్తున్నారు, మీ సొమ్ముని ఇస్తున్నారు. ఇది సెక్యులరిజం ఎలా అవుతుందన్నమాట అండి. ఈ వివక్షత ఓట్ల కోసం చేస్తున్నారు. ఓకే, ఇంకో కాలర్తో మాట్లాడతాం సార్. ఒకసారి హైదరాబాద్ నుంచి రేఖ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రేఖ గారు, మీ అభిప్రాయం చెప్పండి. రేఖ గారు, రేఖ గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయాలి. డైరెక్ట్ గా మీరేమనుకుంటున్నారో చెప్పండి. సెక్యులరిజం అన్న దానికి డెఫినేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయిందండి కాన్స్టిట్యూషన్. మరి లేదా మన వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయడం తప్పేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక వర్గాన్ని బుజ్జగించడం, ఇంకో వర్గాన్ని ఇంటెలెక్చువల్స్ కూడా ఏమనుకుంటారంటే మనం హిందూయిజాన్ని అపోజ్ చేస్తే మనం ఇంటెలెక్చువల్స్ మేధావి వర్గాన్ని చెందుతాము, వేరే మతాల గురించి అసలు టచ్ చేయకపోతేనే మేము ఇంటెలెక్చువల్స్ అనిపించుకుంటాం, సెక్యులరిస్ట్ అనిపించుకుంటాం అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. మనం ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇక్కడ చూస్తే రోడ్డు మీద నమాజ్ చేస్తారండి. ప్రతి ఫ్రైడే రోడ్స్ క్లోజ్ అయిపోతాయి, దాని గురించి ఎవరు మాట్లాడరు. అదే సంవత్సరానికి ఒకసారి వచ్చే వినాయక చవితికి రకరకాల హర్డిల్స్ పెడతారు. ఇంత ఎత్తు ఉండాలి, ఈ మైకులు ఇంతవరకే ఉండాలి, ఇక్కడే పక్కన ఉండాలా, గల్లీకి ఒకటే ఉండాలి, ఇలా రకరకాలుగా రూల్స్ పెడతారు. ఈ వివక్ష చూపిస్తుంటేనే రాను ఏంటంటే పూర్తిగా డివైడ్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే జనాల్లో ఈ కోపాలు అన్ని ఎక్కువైపోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రేఖ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మరో కాలర్ తో మాట్లాడదాం సార్. ఒక్కసారి హైదరాబాద్ నుంచి అజయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అజయ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. నమస్తే అండి. చెప్పండి సార్. నమస్కారం. అప్పుడు మామూలుగా వచ్చేసి ఇప్పుడు సెక్యులరిజం గురించి కూడా మనము కాన్స్టిట్యూషన్ లో సరిగ్గా ఇంప్లిమెంటేషన్ అయినా కానీ దాని డెఫినేషన్ అయినా కరెక్ట్ గా లేదండి. సో దీని గురించి మనము మన చట్టాలైనా కానీ సుప్రీంకోర్టు అయినా కానీ ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా ఇంటర్ప్రిటేషన్ చేశారు. బట్ ఇప్పటి వరకు మనం ఏ ఒక్కటి కూడా కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు. ఒకసారి ఒక కేసులో ఒకదానికి వెళ్తే ఒకలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, అండ్ ఇంకోసారి వెళ్ళినప్పుడు ఇంకోలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఒకవేళ సెక్యులరిజం అనేది కనుక మనం సక్సెస్ఫుల్ గా ఒకవేళ కరెక్ట్ ఇంటర్ప్రిట్ చేయగలిగితే యూనిఫామ్ సివిల్ కోడ్ లాంటివి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అట్లాంటివి కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి మూర్తి గారు, న్యాయ విభాగంలోనే ఇంటర్ప్రిటేట్ చేసే విధానాలు చాలా వరకు కనపడుతున్నాయని అంటున్నారు. నిజమేనా ఇది? నిజమండి. ఏంటది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెద్దలు ఇద్దరు చాలా బాగా చెప్పారండి. పొలిటికల్ పార్టీస్ ఏవైతే వస్తున్నాయో పొలిటికల్ పార్టీస్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము వాళ్ళు ఎలైన్ అవుతున్నారు. ఎలైన్ అయ్యి సెక్యులరిజం వాటి గురించి మాట్లాడి ఒక పార్టీ గురించి మాట్లాడి ఒక హిందూయిజం పార్టీ అని చెప్పి లేకపోతే కమ్యూనిజం పార్టీ అని చెప్పి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ప్రొసీజర్ ఫాలో అవుతున్నామో మనము, మన ఏదైతే కోడ్ రెగ్యులర్గా ఇచ్చేస్తున్నామో దాంట్లో ఇంటర్ప్రిటేషన్ వచ్చేటప్పటికి ఒక కల్చరల్ డిఫరెన్స్ తీసుకొచ్చేస్తున్నారు వీళ్ళు. ఈ కల్చరల్ డిఫరెన్స్ యాక్చువల్లీ ఏంటంటే ఈ మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది ఈ కల్చరల్ బేస్ తోటి. ఇది ఎప్పుడైతే ఫామ్ అయి ఉందో ఈ కల్చరల్ డిఫరెన్సెస్ తీసుకొచ్చి దాన్ని ఏవైతే రెగ్యులర్గా వాళ్ళు అవలంబిస్తున్న సిస్టమ్స్ తీసుకొచ్చి వాళ్ళు దాన్ని వేరే వేస్గా ఇంటర్ప్రిట్ చేసి ఒక కేసులో ఒకదానిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఇంకో కేసులో ఇంకో దానిగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే అసలు ఫస్ట్ ప్రజలకి సెక్యులరిజం అసలు ఏంటి అనేది క్వశ్చన్ వచ్చేస్తుంది అక్కడ.
సో దీని ఇంటర్ప్రిటేషన్ వల్ల ఏంటంటే ఒక కాస్ట్ నుంచి ఇంకో కాస్ట్ కి విభేదాలు బాగా మొదలైతాయి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఒక జనరల్ సొసైటీలో కూడా లక్ష్మణాచార్య గారు ఒక అంశం అయితే ఖచ్చితంగా రెగ్యులర్ గా కనిపిస్తూ ఉంటుంది. నేను హిందువుని అని చెప్పారనుకోండి, ఇతనేదో ఒక మతతత్వానికి సంబంధించిన వ్యక్తి, మతతత్వం కలిగిన వ్యక్తిగా ఒక భావన కలిగే ఒక సమాజాన్ని మనం సృష్టించుకున్నామేమో అనిపిస్తోంది. మేధావి వర్గం కూడా చాలా వరకు అటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. మీరేంటి ఒకవేళ నేను ఆ ధర్మానికి సంబంధించి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకని సొసైటీలో ఇటువంటి భావజాలం ఎక్కువగా వ్యాప్తి చెందింది? నేను 2 అంశాలు మీ ముందుంచుతున్నాను. ఒకటి ఏంటంటే మహమ్మద్ కరీంభాయ్ చాగ్లా, ఎంసీ చాగ్లా, రోజెస్ ఇన్ డిసెంబర్ అనేటువంటి ఒక ఆయన ఆత్మకథలో ఆయన ఏం చెప్తాడంటే, బై బర్త్ ఐఎమ్ ఏ హిందూ, బై సిటిజన్ ఐఎమ్ ఏ భారతీయ ఆర్ ఇండియన్, బై రిలీజియన్ ఐఎమ్ ఏ ముస్లిం. మహమ్మద్ కరీంభాయ్ చాగ్లా ఈ దేశం లోపల ఒక లా మినిస్టర్గా పనిచేశాడు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా పనిచేశాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుగా కూడా ఉన్నారు ఆయన. ఆయన ఏం చెప్తున్నారు, ఆయన ఇంటర్ప్రిటేషన్ ఏమి ఇస్తున్నాడు ఆయన, బై బర్త్ ఐఎమ్ ఏ హిందూ, బై రిలీజియన్ ఐఎమ్ ఏ ముస్లిం. అట్లాగే భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క రిలీజియన్ అంటే మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే సాంప్రదాయం. సాంప్రదాయం అంటే ఇక్కడ శైవం ఉంది, వైష్ణవం ఉంది, శాక్తేయం ఉంది, గాణాపత్యం ఉంది, సూర్యుడిని ఆరాధించేటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎట్లాంటి యొక్క సిద్ధాంతాలు ఉన్నాయంటే చార్వాకుడు ఉన్నాడు. చార్వాకుడు దేవుడిని నమ్మేటువంటి ఒక వ్యక్తి కాదు, ఖావో పీవో మజా ఉడావో. ఈరోజు ఏదైతే కమ్యూనిస్టులు చెప్తున్నారో అదే చార్వాకుడు చెప్పింది. కానీ చార్వాకుడిని కూడా భారతదేశం లోపల ఒక ఋషి సాంప్రదాయం లోపల గొప్పగా అతన్ని అనుసరించామని. కాబట్టి ఈ దేశానికి సెక్యులరిజం గురించి బోధించాల్సిన అవసరం లేదండి. సెక్యులరిజం అనేటువంటి ఒక విషయం లోపల 56 ముస్లిం దేశాలు ఉంటే 55 దేశాలు ఇస్లాంను పాటిస్తున్నాయి. ఓన్లీ టర్కీ మాత్రమే సెక్యులర్ అనేటువంటి ఒక దాన్ని పెట్టుకుంది. అది పాటిస్తుందా లేదా పక్కకు పెట్టండి. ఎందుకు చెప్తున్నానంటే సెక్యులర్ అనేది చెప్పుకునేటువంటి యొక్క దేశాల మధ్యలో ఇరాన్ కానీ ఇరాక్ కానీ, లేకపోతే మొదటి ప్రపంచ యుద్ధం కానివ్వండి, రెండో ప్రపంచ యుద్ధం కానివ్వండి, ఎవరి మధ్యలో జరిగిందండి? శాంతి కాముకులం అని చెప్పుకునేటువంటి యొక్క వ్యక్తులు, శాంతే మా యొక్క మతం అని చెప్పుకునేటువంటి యొక్క వ్యక్తులు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి? సిద్ధాంతం వేరు, ఆచరణ వేరు. సో ఇక్కడ భారతదేశం లోపల కూడా సిద్ధాంతం ఏది ఉన్నప్పటికీ కూడా ఆచరణలో ఫెయిల్ అయింది. ఎందుకు? ఆచరణని చూపెట్టాల్సినటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తప్పుడు నడక నడిచినటువంటి కారణంగా ఓకే నెహ్రూ గారు వేసినటువంటి ఒక బాట. ఓకే కానీ మధ్య మధ్యలో మనకు కొద్దిమంది మహానుభావులు వచ్చారు. అది లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, లేకపోయినట్టయితే పివి నరసింహారావు గారు. వారు వచ్చినప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి ఒక దానికంటే ముందు మనకు వచ్చినటువంటి ఒక చర్చ మనందరికీ తెలుసు కదండి. షాబాను అంటే ఆవిడ వృద్ధురాలు అనేటువంటి ఆవిడని తలాక్ అని చెప్పేసి ఆయన్ని పంపించేస్తే ఆవిడకి మెయింటెనెన్స్ ఇవ్వాలా అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ దేశం యొక్క అత్యున్నతమైనటువంటి ఒక న్యాయస్థానం చెబితే అప్పుడు ఉన్నటువంటి ఒక యువ డైనమిక్ ప్రధానమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ పెట్టేసేసి ఆమెకి రోడ్డు మీదకి వచ్చేటట్టుగా చేశాడు. అంటే నీ రిలీజియన్ ఏదైతే ఉందో నీ ప్రాక్టీస్కి వచ్చే వరకల్లా సిద్ధాంతం కరెక్టే, కానీ మీరు ఆచరణలో ఏం చూపెడుతున్నారు? సిద్ధాంతం ప్రకారంగా మరి ఆవిడకి ఉన్నటువంటి ఒక రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి కదా. ఓకే, మరి రైట్స్ ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో ఉంది కదా, అదే సూత్రాల్లో ఉంది కదా, మరి దాన్ని ఎందుకు మీరు అమలు పరచట్లేదు? యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ గా హిందుత్వవాది లేదంటే మతత్వం వ్యక్తి చాలా గొప్పగా చెప్పారు. ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ప్రతిదీ వేరే అయిపోతుంది. అవును, ప్రతిదీ వేరే అయిపోయేటప్పటికి ఆ కోడ్ మన ముఖ్యంగా పర్పస్ ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొచ్చిన పర్పస్ ఏంటి? టు ఇంప్లిమెంట్ ఆల్ టుగెదర్. కానీ ఈ వేరైపోయేటప్పటికి మళ్ళీ ఆ సెక్యులరిజం అనే భావానికి అసలు దానికి ఓకే. ఒకసారి కాలర్తో మాట్లాడదాం. చిత్తూరు నుంచి నాగరాజు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నాగరాజు గారు, మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి సార్. మరి నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తా ఉన్నాను. ఓకే, చాలా రోజులుగా ఒక విషయం మీకు ప్రస్తావన చేయాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ ధర్మపీఠం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తద్వారా తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా ఒక వినతి ఏమేనంటే, మొట్టమొదట హిందూ దేవాలయాల వ్యవస్థను ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి తప్పించాలి. ఇక రెండో విషయం ఏమనంటే,
హిందూ ధర్మాచార్యులు మతాచార్యులు ప్రతి గ్రామాన ప్రతి వాడ కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ హిందూ మతానికి జరిగేటువంటి ప్రభుత్వం మీద వల్ల కానీ ఇతర సంస్థల వల్ల కానీ హిందూ మతానికి జరిగేటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా ప్రజలకు ఎరుక చేయాలి. ఓకే, తర్వాత వచ్చి ఈ లౌకికవాదులం అని చెప్పుకుంటూ కొంతమంది ఏం చేశారు, చరిత్రను వక్రీకరణ చేసి పాఠ్యాంశాలతో సహా భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, రాజులు, ఇక్కడ చక్రవర్తులు, మన యొక్క విషయాలు ఏవి కూడా లేకుండా చేసేసి పాశ్చాత్య నాయకుల చరిత్రనే మన చరిత్రగా మన మీద రుద్దేసి మన ఐడెంటిటీని, మన ఉనికిని ప్రశ్నార్థంగా మార్చేది. ఇది మూడవది. ముఖ్యంగా పాఠ్యాంశాలు కూడా పూర్తిగా మారాలి. కాబట్టి ఇవన్నీ జరిగితే ఖచ్చితంగా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. అక్కడ ముందు కూడా మన పెద్దలు ఇంతకు ముందు అక్కడ మాట్లాడేటువంటి వాళ్ళు అందరూ చెప్తున్నట్టుగానే లౌకికవాదం అనేటువంటిది కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతీయుల ఆత్మలో భాగం అయిపోయింది. ఎక్కడ వివక్ష అనేటువంటిది లేదు. బౌద్ధాన్ని ఆదరించినారు, జైనాన్ని ఆదరించినారు, హిందువులను ఆదరించినారు. కానీ ఒక ధర్మం మీద ఇంకొక ధర్మం దాడి చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నిశ్చేషులై కూర్చోకూడదు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సిందే. ఇవన్నీ రావాలి అని అంటే ఇలాంటి వేదికల ద్వారా ప్రజలు చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజ్ గారు. మీరు అనేక అంశాలు మీరు ప్రస్తావించారు. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అభిప్రాయాన్ని మాతో పంచుకున్నందుకు. అయితే మీరు చెప్పిన అంశంలోనే హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ఈ మధ్యనే ఏర్పడింది. ముగ్గురు ధర్మాచార్యులు ఏకతాటిపైకి వచ్చి ఈ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించారు. వారు క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్ని చైతన్యపరచడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఆ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు భారత్ టుడేలో కూడా ఈ అంశాల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు మేము చేపడుతూనే ఉంటాం. సార్ హనుమాన్ చౌదరి గారు, ఇంతకుముందు ఆయన చెప్తున్న అంశాలు మూడు మీరు ఇంతకు ఫస్ట్ ప్రస్తావించిన అంశాలే. దానికి సొల్యూషన్ కూడా ప్రజల నుంచి కూడా వస్తుంది. సో చెప్తా వినండి. ముందు ఒక కాలర్ అని చెప్పారంటే నమాజ్ రోడ్ల మీద చేస్తున్నారని చెప్పారనమాట. ప్రభుత్వం ఆపటం లేదన్నారనమాట అండి. అదే భాగ్యలక్ష్మికి మనం పూజ చేసుకుందామంటే ఇక్కడ చేసుకుంటానికి వీలేదంటే పరిపూర్ణానంద గారు వెళ్ళి సత్యాగ్రహం చేయవలసి వచ్చింది అనమాట అండి. కానీ బాంబేలో వేరే విధంగా దీన్ని సాల్వ్ చేశారు. ప్రభుత్వం చేయలేకపోయింది. హజీ అల్లీ అనేది చూసారా? హజీ అల్లీ దగ్గర నమాజ్ చేస్తుంటే ఆ రోడ్డు 5 కిలోమీటర్ల పాటు వీళ్ళంతా కూర్చుని ట్రాఫిక్ అంతా స్తంభింప చేసేవారు. శివసేన నాయకుడు బాల్ ఠాక్రే గారు ప్రభుత్వానికి ఏమిటని అడిగాడు అనమాట అండి. బాబో మేమేం చేయలేము, వాళ్ళు అట్లాగే చేస్తారన్నాడు. నేను చేసి చూపిస్తానన్నాడు. ఏం చేశాడంటే ఆయన అక్కడ విఘ్నేశ్వర టెంపుల్ ఉందన్నమాట అండి. అక్కడ ప్రతి మంగళవారం నాడు కూడాను మహాఆరతిని పెట్టేశాడనమాట అండి. 3 కిలోమీటర్లు బంధించేశాడనమాట అండి. అప్పుడు వాళ్ళు దాసోహం ప్రభుత్వం దాసోహం అని చెప్పేసి, అంటే ప్రభుత్వం ఏ అన్యాక్రాంతం అక్రమాలను ఆపలేకపోయిందో ప్రజల యొక్క ఉద్యమం ద్వారా ఆపాలి. అదే ఇప్పుడు చేయబోతున్నారు. మన ప్రతిష్టానం అనేది ఉద్యమం మాత్రమే, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఒప్పుకోలేదనమాట అండి. రెండో విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలు అన్నీ కూడాను యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని చేసింది. అవును, యూనివర్సల్ డిక్లరేషన్. ముస్లిం దేశాలు అన్నీ కలిపి ఇస్లామిక్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నారు. మేము మనుషులు కావు, మేము దేవాంశ సంభూతులు, కాబట్టి మా హక్కులు వేరు అని ఇస్లామిక్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని పెట్టారనమాట. అన్ని సర్వధర్మ సమభావం అంటున్నారే. ఈశ్వర్ అల్లా తేరేనామా నేను చక్కగా అంటున్నానే. ఒక్క చేత అనిపించండి, ఒక్క ముస్లిం చేత కానీ క్రిస్టియన్ చేత కానీ ఈ మాట అనిపించండి. వాళ్ళు వందే మాత్రమే అనని వాళ్ళు ఇది మాత్రం ఎందుకంటారు? ఈ సర్వధర్మ సమభావం అనేటువంటి తప్పు. ఎందుకంటే అన్ని మతాలు ఒకటి కావు. ఎందుకంటే క్రిస్టియానిటీ ఏం చెప్తుంది? త్వరకం కరెక్ట్ కాదు, నేను అందరినీ క్రిస్టియన్గా చేరుస్తానంటుంది. ఇస్లాం ఏం చెబుతుందండి? అన్ని మతాలు తప్పే, నా మతమే తప్పు కరెక్ట్, కాబట్టి అందరినీ కూడా నా మతంలో చేర్చే వరకు కూడా మా దేవుడు కిందకు రాడు, మిమ్మల్ని రక్షించినప్పుడు. హిందూ ధర్మం మాత్రం వసుదైక